So success of a trader is not by the profit. 87% లాస్ అవుతారు అనేది డేటా ఏదో Optimus Training Institute ఎఫ్ఎండ్ అనేది అందరికీ అందరికీ but the reduced loss first time అది ఎలా మీరు handle చేస్తారు? మనకి నాలెడ్జ్ లేకపోతే రెండు రిస్క్ చాలా ఎక్కువ ఉంటుందండి. అందరికీ ఉంటే ఒక బిగ్ క్వశ్చన్ ఏంటంటే సెన్సెక్స్లో 30 స్టాక్స్ పెరిగితే చాలు, మీరేం స్ట్రాటజీ, మీ ఫేవరెట్ స్ట్రాటజీ? ఓన్లీ 50 స్టాక్స్ పెరిగితే చాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో కలిసి మాట్లాడేదికి మన మిస్టర్ దుర్గాప్రసాద్ ఉన్నారు. వీళ్ళు వచ్చి 15+ years ఎక్స్పీరియన్స్ ఇన్ స్టాక్ మార్కెట్ అండ్ ట్రేడింగ్. చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో మన దగ్గర వాళ్ళ నాలెడ్జ్ని షేర్ అయిపోతారు. సార్ వచ్చి ఆప్టిమస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అక్కడ వచ్చి 15+ yearsగా ట్రైనింగ్ ఇచ్చారు అండ్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. టుడే మనం వచ్చి నిన్నగా విషయాన్ని డీటెయిల్గా డిస్కస్ చేయబోతాం. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద షో. నమస్తే అండి. ఓకే, సూపర్. ఇప్పుడు మేము వీఆర్ మీటింగ్ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, ట్రైనర్స్ అయినా మీరు మీట్ చేస్తారు. అందరికీ ఉంటే ఒక బిగ్ క్వశ్చన్ ఏమంటే ఈక్విటీ ఉంటుంది అండ్ ఎఫ్ఎన్ఓ ఉంటుంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ఉంటుంది. యాక్చువల్లీ ట్రేడర్స్ అంటే ఈక్విటీ అండ్ ఎఫ్ఎన్ఓలో ఇన్వెస్ట్ చేయాలి, ట్రేడ్ చేయాలి అనే ఒక ఆశ ఉంటుంది. బట్ యాక్చువల్లీ డిఫరెన్స్ ఏంటి? అండ్ ఆల్సో రిస్క్ ఉంటుంది, కరెక్టా? ఒక ట్రేడర్కు మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి ఎఫ్ఎన్ఓ ఆర్ ఈక్విటీ గురించి? ఓకే, ఈక్విటీకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి అంటే డెరివేటివ్స్కి తేడా ఏంటంటే, మన ఈక్విటీస్ అంటే ఒక హోల్డింగ్స్ అంటే ఒక ఎసెట్ అనుకోండి. మన ఒక స్టాక్ అంటే ఒక కంపెనీలో స్టాక్స్ షేర్స్ని కొనుక్కుంటాము, అది ఎన్నాళ్ళైనా మనం హోల్డ్ చేసుకోవచ్చు. దానికి మనం 100% ఫండ్ పే చేయాలి. అంటే మనం ఎన్నైతే షేర్స్ కొన్నామో, ఆ కంపెనీలో ఎన్ని వాటాలు కొన్నామో దానికి అంత మనీ మనం పే చేయాలి. ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ఏంటంటే, దీంట్లో మనం ఈ స్టాక్స్ని ఏమి కొనం కాబట్టి మనం మొత్తం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఒక మార్జిన్ మనీ, ఎక్స్చేంజ్ డిసైడ్ చేసిన మార్జిన్ మనీ పే చేస్తే చాలు. ఓకే, సూపర్ సార్. ఇప్పుడు ఈక్విటీ అండ్ ఎఫ్ఎన్ఓలో మీరు డిఫరెన్స్ చెప్పేశారు. ఇప్పుడు ఎఫ్ఎన్ఓ ఏది రిస్క్ జాస్తిగా ఉంటుంది? దేంట్లో రిస్క్? ఓకే, మనకి నాలెడ్జ్ లేకపోతే రెండు రిస్క్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఈక్విటీ అయినా సరే, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయినా సరే. ఈక్విటీస్ మీరు చూసారంటే మార్కెట్ వచ్చి ఆల్ టైమ్ హైలో ఉంది, అంటే హైయెస్ట్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. జనరల్గా పోర్ట్ఫోలియో చూసారా అంటే మీకు 40-50% కరెక్షన్లో ఉన్నాయి. అంటే మీ పోర్ట్ఫోలియో చాలా వరకు నార్మల్గా 30-40% లాస్లోనే ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, మార్కెట్ పెరిగింది అంటే అన్ని స్టాక్స్ పెరగాల్సిన అవసరం లేదు, ఓన్లీ 50 స్టాక్స్ పెరిగితే చాలు. సెన్సెక్స్లో 30 స్టాక్స్ పెరిగితే చాలు. కరెక్ట్. అవి కూడా హెవీ వెయిట్ స్టాక్స్ పెరిగితే చాలు. అంటే రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు పెరిగిందంటే మార్కెట్ ఆబ్వియస్లీ పెరుగుతుంది. అంటే బ్రాడ్ మార్కెట్ చూసారు అంటే అంత కనంగా లేదు. మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ, స్మాల్ క్యాప్స్ కానీ మీరు చూసారంటే నిఫ్టీ చాలా తక్కువలో ఉన్నాయి. కాబట్టి మార్కెట్ పెరిగిపోతే మనకి ప్రాఫిట్ వచ్చేస్తుంది, మార్కెట్ పడిపోతే లాస్ అనే కాకుండా మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈక్విటీ కూడా అంత ఈజీ ఏం కాదు. మనం కొనుక్కుంటే ఏదో ఒక రోజు పెరిగిపోతుంది, ఏదో గ్యారంటీ ప్రాఫిట్ వస్తుందని చెప్పలేం. మ్యూచువల్ ఫండ్స్ అంటే అది వేరు, ఎందుకంటే డైవర్సిఫైడ్ ఉంటుంది కాబట్టి మీకు ఎన్ని వీళ్ళు ఓవర్ ఏ పీరియడ్ పెరుగుతాయి. కానీ మనం సొంతంగా ఈక్విటీస్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి ఆ కంపెనీ గురించి, ఆ కంపెనీ బిజినెస్ గురించి, మోరోవర్ మీకు ఆ సెక్టార్ గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. హెడ్ విండ్స్, టైల్ విండ్స్ అన్నీ తెలిసి ఉండాలి. అలాగే మార్కెట్లో ఏంటంటే సిక్లికల్ నేచర్ ఉంటుంది. మీరు ఏదైనా ఎక్కడైనా మీకు చాలా రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి, ఈ స్టాక్ కొనండి పెరిగిపోతుంది, ఆ స్టాక్ కొనండి పెరిగిపోతుంది. కామన్గా మనం ఎవరైనా కామన్ పీపుల్ అలాంటి రికమెండేషన్ తీసుకొని బాగా డబ్బులు సంపాదించడం మీరు చూడలేరు. ఎందుకంటే వాళ్ళు ఏం రాంగ్ పెడితే చెప్తారా అంటే అదే కాదు, మనకి ఒక కన్విక్షన్ ఉండాలి. మీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు కన్విక్షన్ ఉంటుంది. కన్విక్షన్ ఉన్నప్పుడు మీరు ఫిల్టర్ చేసుకోగలుగుతారు. ఈ స్టాక్ ఎవరైనా బై సెల్లో రికమెండేషన్ ఇచ్చారనుకోండి, ఎవరిని మనం ఏం చేయదు, కానీ మనకి దాన్ని ఫిల్టర్ చేసే కెపాసిటీ ఉండాలి. అలాగే ఓవర్ ఏ పీరియడ్ బిజినెస్ ఎలా గ్రో అయ్యే అవకాశం ఉందో మనకు తెలియాలి. అంటే మనకి సబ్జెక్ట్ ఎప్పుడైతే వచ్చిందో కన్విక్షన్ ఉంటుంది. మనకి నాలెడ్జ్ లేకుండా మనం ఎవరిదొకరిది ఫాలో అయ్యామంటే మన లాస్లోనే ఉంటాం. ఈక్విటీస్ అనేది అంత మరీ గ్యారంటీ ప్రాఫిట్సే వస్తాయని ఏం లేదు.
దాంట్లో కూడా మనకి నాలెడ్జ్ అయితే ఉండాలి. నాలెడ్జ్ లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇండివిజువల్గా మన స్టాక్ పిక్ చేయడం అనేది అంత మంచి చాయిస్ అయితే కాదు, అంత మంచి డిసిషన్ అయితే కాదు. ఇప్పుడు సెబీ ఇచ్చిన డేటా పడి ఆల్మోస్ట్ 90% ట్రేడర్స్ వచ్చి ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్లో లాస్ చేశారు. అది ఒక భయం వస్తుంది ట్రేడర్స్కు. అప్పుడు ఈక్విటీ ఉంటుంది, ఎఫ్ఎన్ఓ ఉంటుంది. అండ్ ఎఫ్ఎన్ఓ గురించి ఈ భయం నుంచి ఏమవుతుంది అంటే పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు ట్రేడింగ్. వారు వస్తే కూడా వాళ్ళు ఏం చేస్తారు, లాస్ తీసేసి వెళ్ళిపోతారు. అప్పుడు మీ అడ్వైజ్ ఏంటి? యాక్చువల్లీ ఎట్టా ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ని మనం అప్రోచ్ చేయాలి ఒక ట్రేడర్గా? ఓకే, 87% లాస్ అవుతారు అనే డేటా ఏదైతే ఉందో అది ఒక్క ఎఫ్ఎన్ఓకే కాదు, టోటల్గా ట్రేడింగ్ అంటే ఈక్విటీలో మనం ట్రేడింగ్ చేసినా అంటే ఇంట్రాడే స్పెక్యులేషన్ చేసినా ఎఫ్ఎన్ఓ చేసినా అదే మనకి రిటర్న్ ఉంటుంది. అంటే ఫ్యూచర్స్ ఉన్న ఆప్షన్లో ఎందుకు లాస్ అయిపోతారు అంటే ఫస్ట్ ఏంటంటే నాలెడ్జ్ ఉండదు, ఆప్షన్స్ గురించి నాలెడ్జ్ ఉండదు. డే వన్ సాధారణంగా మీరు ఎఫ్ఎన్ఓ కొత్తగా వచ్చిన వాళ్ళు, మార్కెట్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎఫ్ఎన్ఓ స్టార్ట్ చేశారంటే వాళ్ళకి మెయిన్ ఫస్ట్ ఉండే ఇష్యూ ఏంటి అంటే మీకు డిమేట్ అకౌంట్ ఓపెన్ చేయగానే సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్కి మన డేటా వెళ్తుంది. అక్కడ నుండి డేటా తెచ్చుకుంటారు, అంటే అఫీషియల్ కాదు, ఏదో ఒక రకంగా ఇది వాళ్ళు లీక్ చేసుకొని బెంగళూరు నుండి, బరోడా నుండి, ఇండోర్ నుండి మీకు కాల్స్ వస్తాయి. కొత్త వాళ్ళు ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దాంట్లో ఆ ట్రాప్లో పడరు. కొత్త వాళ్ళు ఏం చేస్తారు, మీకు కాల్స్ వస్తాయి, 5,000 ఇన్వెస్ట్ చేస్తే 10,000 డైలీ వస్తుంది, లేకపోతే 10,000 పెడితే 20,000 వస్తుంది. అంటే మనం లాజిక్ ఏం ఆలోచించము, ప్లస్ మనకు సంబంధం లేని వాళ్ళు మనకి ఎందుకు చెప్తున్నారని కూడా చూడము, అవి ఫాలో అవుతారు. అంటే అందరూ అని కాదు, మ్యాక్సిమం ఒక 4-5% అట్లా లాస్ అవుతూ ఉంటారు. అది గ్యారంటీ జీరో అయిపోతుంది. నెక్స్ట్ డే జీరో అవ్వకపోయినా కొంచెం ప్రాఫిట్ వచ్చినా కానీ ఓవర్ పీరియడ్ జీరో అవుతుంది. ఎందుకంటే వాళ్ళు సగం మందికి కాల్ బై ఇస్తారు, కొంతమందికి పుట్ బై ఇస్తారు, ఓవర్ పీరియడ్ చూసారంటే జీరో అవుతారు. అంటే ఒక 5% స్టార్టింగ్, అంటే వాళ్ళు ట్రేడింగ్ అనేది వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా చేసే ముందే లాస్ అయిపోతారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, సొంతంగా ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ ఈ కాల్ పుట్టు బై చేయడం అనేది అలవాటు అయ్యి ఉంటుంది, ప్లస్ ఈజీ. కరెక్ట్, మార్కెట్ పెరిగితే కాల్ పెరుగుతుంది, మార్కెట్ పెడితే పుట్ పడుతుంది, అంతవరకే వాళ్ళకి ఐడియా ఉంటుంది. మార్కెట్ ఎంత పెరిగితే ఏ కాల్ ఎంత పెరుగుతుంది, ఇంది మనీ ఎడ్దిని, దాని గురించి ఏం గ్రీక్స్ గురించి ఏం నాలెడ్జ్ ఉండదు. ఈ ఆప్షన్స్ నేకెడ్ ఆప్షన్స్ చేసే వాళ్ళు ఎవరైనా లాస్ అవ్వాల్సింది. ఎందుకంటే అది ఒక పారామీటర్ మీద డిపెండ్ అవుతుంది. ఎక్కడో 1% ఉండొచ్చు, మనం మెజారిటీ కేసు గురించి మాట్లాడుకుంటాం కాబట్టి నేకెడ్ ఆప్షన్ బైర్స్ అందరూ లాస్ అవుతారు. అంటే నాలెడ్జ్తో చేసే వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్లోనే ఉంటారు, కానీ వాళ్ళు ఎవరు బయటకు కూడా రారు, పెద్దగా బయట దాని గురించి ఎక్కువ మాట్లాడరు. లాస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే నాలెడ్జ్ ఏం ఉండదు కాబట్టి స్పెక్యులేషన్ చేస్తారు. మీ లాటరీ టికెట్లో సంపాదించిన వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే ఎవరికో ఒకళ్ళకి తగులుతుంది. అలాగే ఇది కూడా లాటరీ సిస్టమ్ లాంటిది, నాలెడ్జ్ లేకుండా ఇంట్రాడేల్ చేశారంటే. కాబట్టి ఇక్కడ కూడా మీకు ఎవరు ఎక్కడో తప్ప ఎవరు కనిపించరు. ఓకే, ఇప్పుడు ఈ లాస్ని అవాయిడ్ చేసేదానికి ఒక రిస్క్ని కంట్రోల్ చేసేది ఏం చేయాలి ఒక ట్రేడర్గా? ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అన్నారు. ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేవి యాక్చువల్గా నిజానికి అందరి కోసం కాదు, అంటే అందరికీ సెట్ అయ్యే సెగ్మెంట్ కాదు. చాలా మందికి ఏంటంటే స్పెక్యులేటివ్ మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళకి అసలు ఇది ఎట్ ఎనీ కాస్ట్ పనికిరాదు. ఎందుకంటే ఆ నాలెడ్జ్ ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు గ్యారంటీ లాసే అవుతారు. ఎందుకంటే ఇక్కడ తక్కువ డబ్బులతో మనం ఎక్కువ ఎర్న్ చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు మనం క్యాలిక్యులేటర్తో వెళ్ళాలి. అంటే ఈ స్పెక్యులేషన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ గ్యారంటీ లాస్ అవుతారు. అన్ఫార్చునేట్గా ఏంటంటే అందరూ ఎక్కువ మంది అదే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే తొందరగా షార్ట్ టర్మ్లో ఎర్న్ చేసేద్దాం అనే వాళ్ళు ఎక్కువ వస్తారు. అంటే దీన్ని బిజినెస్లా ట్రీట్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. గవర్నమెంట్ ప్రకారం కూడా మీకు ఎఫ్ఎండ్ఓ ఇన్కమ్ అనేది బిజినెస్ ఇన్కమ్, అంటే ఇది యాక్చువల్లీ బిజినెస్. ఈక్విటీలో ఉన్న డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చింది. అంటే ఇది ఈక్విటీస్తో కంపేర్ చేస్తే తక్కువ రిస్క్ ఉన్న సెగ్మెంట్ నిజానికి. కానీ ఆప్షన్స్ కొంచెం నాలెడ్జ్ లేకుండా చేయడం వల్ల ఏంటంటే అందరూ లాస్ అవుతారు. ఇక్కడ ఎమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నాకు చాలా అవసరం ఉంది, ఎక్కువ డబ్బులు కావాలి, చాలా తొందరగా కావాలనే మైండ్ సెట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ మార్కెట్ గ్యారంటీ లాస్. ఎందుకంటే రిస్క్ రివార్డ్ని వీళ్ళు పట్టించుకోరు. మనం అనుకున్నది జరుగుతుంది, మనకి డబ్బులు వచ్చేస్తే అనుకుంటారు. ఆపోజిట్గా వెళ్ళినప్పుడు గ్యారంటీ లాస్ అవుతూ ఉంటారు. ఇంట్రాడే స్టాప్ లాస్ పెట్టుకున్నారు అంటే స్టాప్ లాస్ హిట్ అయిపోతూనే ఉంటుంది. కాబట్టి నాలెడ్జ్ లేకుండా చేస్తే ఎఫ్ఎండ్ఓ అనేది చాలా చాలా నెగిటివ్ రిటర్న్స్ ఇస్తుంది, చాలా స్కేరీగా ఉంటుంది. ఓకే, మీరు యాక్చువల్లీ ఒక విషయం చెప్పినారు, ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేసేవాళ్ళు గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ అలా ఉన్నారంటే, అది స్పెక్యులేషన్ మైండ్ సెట్లో ఉన్నారంటే లాసెస్ ఇస్ డెఫినెట్. ఇప్పుడు రిస్క్ అనేది ఒక ఇంపార్టెంట్ అయిన ఎలిమెంట్. అండ్ నిండుగా మన స్టూడెంట్స్ ఏం చెప్తారంటే 10 times ట్రేడ్ చేస్తే 1 time ప్రాఫిట్ ఇస్ ఈజీ. అప్పుడు ఏం చేశారంటే 1 time ప్రాఫిట్ చూసినాక ఓకే నాకు అన్నీ తెలుసును,
నా స్పెక్యులేషన్ మైండ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని వాళ్ళు ముందుకు వెళ్తారు, అండ్ దట్ ఈస్ అ ప్రాబ్లం. బట్ ఆ స్ట్రాటజీ అనేది ఎలా ఉంది, అండ్ హౌ ఇంపార్టెంట్ ఇస్ స్ట్రాటజీ ఫర్ అ ట్రేడర్ ఎస్పెషల్లీ ఇన్ F&O సెగ్మెంట్, స్ట్రాటజీ అనేది హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్? ఓకే, అన్నీ తెలియడం అంటూ మార్కెట్లో అసలు ఎక్కడా ఉండదు. ఈవెన్ మన బాగా సక్సెస్ అయిన వారన్ బఫెట్ అయినా, మన లోకల్గా జింజిన్వాలా అయినా, ఎవరైనా యాక్యురసీ 100% ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఉంటే ఉండొచ్చు 4 ట్రేడ్స్ 5 ట్రేడ్స్ 6 ట్రేడ్స్, కానీ ఓవర్ ఏ పీరియడ్ ప్రతి 100% యాక్యురసీ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు. ఈవెన్ అంత పర్ఫెక్ట్ అయిన వారన్ బఫెట్ కూడా ఆయనది కూడా చాలా రాంగ్ అయినాయి. అంటే మనకి కన్సిస్టెన్సీ ఒకటి ఉండాలి, రిస్క్ని రెడ్యూస్ చేసుకుని రావాలి. అంతే, 100% యాక్యురసీ కాకుండా మనకి అనుకున్న దానికి ఆపోజిట్ వెళ్తాయి. మార్కెట్ అనేది డైనమిక్, ఈ డెవలప్మెంట్స్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి, దానికి తగ్గట్టు మార్కెట్ రియాక్ట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు టారిఫ్ కనుక తగ్గిస్తే ఒకలా ఉంటుంది, తగ్గించకపోతే ఒకలా ఉంటుంది. ప్రతి దాన్ని మార్కెట్ ఎప్పటికప్పుడు చాలా విషయాల మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మీరు గ్యారంటీ ఇలా మార్కెట్ పెరగాల్సిందే, గ్యారంటీ మార్కెట్ పడాల్సిందే అంటే ఏం చెప్పలేరు. ఓకే, ఓవర్ ఏ పీరియడ్ మనం డేటా బట్టి మైక్రో బట్టి రిజల్ట్స్ బట్టి దాన్ని ఓవర్ పీరియడ్ చెప్పగలుగుతాం. కానీ నెక్స్ట్ డే ఏమవుతుంది, ఒక 2 to 3 days తర్వాత ఎంత పెరిగే ఛాన్స్ ఉంది, ఎంత పడే ఛాన్స్ ఉంది అనేది బెటర్గా మనం కొంచెం నాలెడ్జ్ వస్తే బెటర్గా చెప్పగలుగుతాం. కానీ గ్యారంటీ అంటూ ఏం లేదు. అనుకున్నది ఆపోజిట్గా వెళ్ళినప్పుడు రిస్క్ని తగ్గించుకొని రావాలి. కేవలం హెడ్జింగ్, F&O అంటేనే హెడ్జింగ్. మీరు హెడ్జింగ్ లేకుండా చేశారంటే లాస్ అవ్వాల్సింది. సార్, ఈ హెడ్జింగ్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పొసమ్మా. ఈ స్ట్రాటజీలో హెడ్జింగ్ ఎంత ఇంపార్టెంట్, అండ్ ఇప్పుడు ఒక నేకెడ్ కాల్ బై చేశానంటే నేకెడ్ కాల్ చేసేటప్పుడు మనకి డెఫినెట్లీ ఇంకొక లెగ్ కావాలి, లేకపోతే లాస్ అండ్ రిస్క్ వచ్చి జాస్తి ఉంటుంది. సో హెడ్జింగ్ అనేది హౌ ఇంపార్టెంట్ ఇన్ స్ట్రాటజీ? ఇంపార్టెంట్ కాదు, యాక్చువల్గా 100% అవసరమే. ఎంతో కొంత అంటే హెడ్జింగ్ అనేది ఒక పార్ట్ టైం కాదు, మీరు 100% సస్టైన్ అవ్వాలి లాంగ్ రన్ మార్కెట్లో, ఒక ఇన్కమ్ జనరేట్ చేయగలగాలి అంటే మీకు 100% హెడ్జింగ్ వచ్చి ఉండాల్సి. అంటే మీకు బేసిక్ ఐడియా ఉండాలి, హెడ్జింగ్స్ ఉండాలి, మార్కెట్ బట్టి ఎంతో కొంత యాంటిసిపేట్ చేయాలి. పూర్తిగా రేపు ఏమైపోద్దని కాకుండా ఎంతో కొంత యాంటిసిపేట్ చేయగలగాలి. దాని తర్వాత ఏ హెడ్జ్ ఎలా చేయాలి, వాలటాలిటీ విక్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి అని. అదే కాకుండా మార్కెట్ అప్పుడప్పుడు చేయకపోవడం అనేది బెస్ట్ స్ట్రాటజీ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ పూర్తి అన్సర్టెనిటీ ఉంది, ఆ టైంలో ట్రేడింగ్ చేయకపోవడం కూడా ఒక బెస్ట్ స్ట్రాటజీ అవుతుంది. అదే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అన్సర్టనిటీ ఉండేటప్పుడు సైలెంట్గా ఉండేదే బెటర్ కదా. లాస్ అవడం కంటే న్యూట్రల్ అనేది బెస్ట్ కదా ఎప్పుడైనా సరే. సో సక్సెస్ ఆఫ్ అ ట్రేడర్ ఇస్ నాట్ బై ద ప్రాఫిట్ బట్ ద రెడ్యూస్డ్ లాస్ దట్ ది కంట్రోల్. కంపల్సరీ లాస్ అండ్ రెడ్యూస్ మీకు వచ్చి ఉండాలి. సూపర్. అండ్ ఇప్పుడు వచ్చి ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు ఒక ట్రేడర్గా మీరు ఒక ట్రేడర్ విత్ 15 years ఎక్స్పీరియన్స్, మీ ఫేవరెట్ స్ట్రాటజీ ఏంటి ట్రేడింగ్లో? మీ ఫేవరెట్ స్ట్రాటజీ ఇప్పుడు మీరు చూసినారంటే నిఫ్టీ వచ్చి పైకి వెళ్తుంది, కొంచెం ఒక బుల్లిష్ సెంటిమెంట్ ఉంటుంది మార్కెట్లో. మీరు ఏం స్ట్రాటజీ మీ ఫేవరెట్ స్ట్రాటజీగా ఉంటుంది? ఫేవరెట్ స్ట్రాటజీ అంటే ఏముండదు, కానీ అది డిపెండ్ ఆన్ మార్కెట్ బట్టి. వాలటాలిటీ విక్స్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు నేను కొంచెం స్ట్రాటజీస్, అది కూడా ఫార్మల్ స్ట్రాటజీస్ ప్రిఫర్ చేస్తాను. అది కూడా హెడ్జ్ పెట్టుకుని స్ట్రాటజీస్ ప్రిఫర్ చేస్తాను. విక్స్ ఎక్కువ ఉన్నప్పుడు, విక్స్ తక్కువ ఉన్నప్పుడు క్యాలెండర్ స్ట్రాటజీస్ చేస్తాను. కాలర్ స్ట్రాటజీ రెగ్యులర్గా చేస్తాను, అంటే ఇర్రెస్పెక్టివ్ విక్స్. అంటే విక్స్ ఎక్కువ ఉన్నప్పుడు అది ఐడియాలే, విక్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఐడియాలే. ఓకే సూపర్. ఇప్పుడు ఒక న్యూస్ ఏమంటే వీక్లీ ఎక్స్పైరీని రిమూవ్ చేయబోతారు అంటారు, అది ఒక న్యూస్లో ఉంటుంది. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? వీక్లీ ఆప్షన్స్ని రిమూవ్ చేస్తారనేది న్యూస్ ఏం కాదు, ఓన్లీ CNBC వాళ్ళు క్రియేట్ చేసింది అది. అంటే ఒక న్యూస్ ఛానల్స్ వాళ్ళు, ఇప్పుడు సెబీ చైర్మన్ ఏదో ఒక టైంలో మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. ఆయన మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఆయన ఏంటంటే మేము డెసిషన్ తీసుకుంటామని ఏదో చెప్పాలి కదా, అలా చెప్తున్నారు తప్ప యాక్చువల్గా సెబీ వ్యూలో అసలు వీక్లీ ఆప్షన్స్ని రిమూవ్ చేసిన లేదు. ఆల్రెడీ మీకు వాల్యూమ్ చేశారంటే 40-45% రెడ్యూస్ అయిపోయింది. ప్లస్ ఈ ఆప్షన్ చెప్పాను కదా, వీక్లీ ఇవన్నీ ఉండేవి హెడ్జింగ్ పర్పస్. మీకు ఇవి కూడా తీసేసారు అనుకోండి, ఇప్పుడు మీరు ఫారెన్ కంట్రీస్ US కానీ యూరోప్ కానీ వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే డైలీ ఎక్స్పైరీస్ కూడా ఉన్నాయి. కాబట్టి టైం పీరియడ్ తక్కువ ఉండడం వల్ల లాస్ అయిపోతారు అనేది రాంగ్. అంతేగాని వీక్లీ ఉండడం వల్ల లాస్ అయిపోతుందంటే, మరి యూఎస్లో మీరు యూరోప్లో చూసారంటే యూఎస్లో వచ్చి డైలీ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. మరి డైలీ ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా లాస్ అయిపోవాలి కదా. ఇండియా అక్కడ కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, అక్కడ కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. మీరు ఇక్కడ మీకు 10,000 ఉన్న ఆప్షన్ బై చేయగలుగుతారు. అక్కడ మీరు డెరివేటివ్స్ చేయాలంటే మీకు $30,000 మినిమం ఉండాలి. మీరు $30,000తో స్టార్ట్ చేశారు, మీకు $500 లాస్ అయింది అంటే మీ క్యాపిటల్ సైజ్ వచ్చి 29,500 అయింది అనుకోండి, మీరు ట్రేడ్ చేయలేరు F&O వాళ్ళు. అంటే మీరు మళ్ళీ వేయాలి.
మళ్ళీ లాస్ అయితే మళ్ళీ యాడ్ చేస్తుండారు. అంటే ఒక 2-3 టైమ్స్ అలా యాడ్ చేస్తారు. $1,000 అనుకోండి, మీకు ఏంటి అనిపిస్తుంది అంటే నేను రాంగ్ వేలో వెళ్తున్నాను అని మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ మీరు ఒక 10 lakhsతో స్టార్ట్ చేస్తారు జీరో నాలెడ్జ్తో. ఆ జీరో అయ్యే వరకు మనకేమీ సిగ్నల్ ఉండదు కదా, కొంచెం లాస్ అవుతూ ఉంటుంది, కొంచెం మళ్ళీ రికవర్ అవుతూ ఉంటుంది, మనం ముందుకు వచ్చేస్తాం అనుకుంటే జీరో అయిపోతాం. కాబట్టి ఈ వీక్లీ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ట్రేడర్స్ లాస్ అవుతున్నారు అనేది ఏం కాదు. అది ఒక 10% అనుకోవచ్చు. యాక్చువల్లీ దానివల్ల పర్టికులర్గా లాస్ అవుతున్నారు. వీక్లీ తీసేస్తే మా ప్రాఫిట్స్ పెరిగిపోతుంది, మంత్లీ తీసి క్వార్టర్లీ ఎక్స్పీరియన్స్ పెడితే ఇంకా పెరుగుద్ది అని ఏం లేదు. సూపర్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు ఎఫ్ఎన్ఓలో వచ్చి ట్రేడర్ ఒకరు స్టార్ట్ చేయబోతారంటే ఒక న్యూ ట్రేడర్, ఈ కామన్ అయిన విషయం ఈ ఫోమో అనేది ఉంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ మార్కెట్లో. నిండుగా ఛానల్స్ యూట్యూబ్లో, టెలిగ్రామ్ ఛానల్స్లో నిండుగా పేరు బై కాల్ సిగ్నల్స్ ఇచ్చారు అండ్ న్యూస్ వస్తుంది. బట్ ద ఫోమోలో 2 మందిలో యాక్చువల్లీ ఇన్వెస్ట్ చేస్తారు, ట్రేడింగ్ చేస్తారు. వాళ్ళకి మీరు అడ్వైస్, మీరు ఏం ఒక న్యూ ట్రేడర్కి ఏం అడ్వైజ్ ఇవ్వగలిగారు? ఒక 5 years 10 years ముందైతే ప్యానిక్లో ఎక్కువ మంది లాస్ అయ్యారు. అంటే మార్కెట్ పడిపోతుంటే ఇంకా పడిపోతుంది అని చెప్పి ఉన్నాయి అమ్మేసుకునేవారు, మళ్ళీ మార్కెట్ రికవర్ అయ్యేది. అంటే ఎక్కువ లాస్ అవడానికి రీజన్ ప్యానిక్, అంటే దీనికి ఆపోజిట్. ఇప్పుడు ప్యానిక్ అంటే దాంట్లో ఎక్కువ మంది లాస్ అవ్వట్లేదు, అంటే దాంట్లో లాస్ అవుతున్నారు కానీ కంపేర్ టు ప్యానిక్ చూస్తే ఫోమోలో అవుతున్నారు. అంటే ఏదో పెరిగిపోతుంది స్టాక్, మీకు ఎక్కడ చూసినా ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది కాబట్టి ఎవరొకళ్ళు ఏదో టైంలో బై సెల్ ఇస్తూనే ఉంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూసారనుకోండి, ఐఈఎక్స్, ఐఆర్సిటిసి, ఇవి మోనోపలీ స్టాక్స్ అని చెప్పి కరోనా టైంలో విపరీతంగా బై చేశారు. ఇప్పుడు నార్మల్ ఇన్వెస్టర్స్ లాస్ అవ్వడం కూడా మెయిన్ రీజన్ ఫోమోనే. ఎందుకంటే వాళ్ళందరి దగ్గర ఒకే టైప్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి చూడండి వాళ్ళ పోర్ట్ఫోలియోలో. వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఐసిఐసిఐ బ్యాంక్ ఉండదు, ఐటీసీ, హెచ్ఏఎల్ ఉండవు, ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఏదైతే ఫ్యాన్సీ స్టాక్స్ ఉన్నాయో అవే ఉంటాయి. అవి ఆల్రెడీ పిఈ చాలా ఎక్కువ ఉండి ఉంటాయి, అవి ర్యాలీ అయిపోయి ఉంటాయి, అంతకు మించి పెర్ఫార్మెన్స్ చేస్తే కానీ పెరగవు. కాబట్టి ఫోమో అనేది చాలా డేంజర్. మనకేంటంటే సొంతంగా ఫిల్టర్ చేసే కెపాసిటీ రావాలి. మీకు ఏదైనా ఒక స్టాక్ ఎవరైనా రికమెండ్ చేశారు, అది మీరు అంతకుముందు ఐడెంటిఫై చేయలేదు, కానీ ఆ స్టాక్ రికమెండ్ చేసిన స్టాక్ని మీరు ఫిల్టర్ screeners.in చూస్తేనే మీకు బేసిక్ ఐడియా వస్తుంది. దాని తర్వాత మేనేజ్మెంట్ కామెంటరీ రిజల్ట్స్ని మీరు రీడ్ చేయగలిగితే మీరు దాన్ని అవాయిడ్ చేయగలుగుతారు. అంటే రాంగ్ స్టాక్ని అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక మంచి స్టాక్ని మిస్ అయినా పెద్దగా నష్టం ఉండదు, ఎందుకంటే చిన్న ట్రేడర్స్ 5% రాగానే ఎగ్జిట్ అయిపోతారు. అంటే ప్రాఫిట్ వస్తే 5%, మ్యాక్సిమం 10%. మీకు సొంతంగా కన్విక్షన్ ఉందనుకోండి, అప్పుడు మల్టీ బ్యాగర్ వరకు వెయిట్ చేస్తారు, ఎందుకంటే ఈ బిజినెస్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంది, ఈ స్టాక్లో పొటెన్షియల్ చాలా ఉందని మీరు ఫీల్ అవుతారు. కానీ ఎవరో ఒకళ్ళు ఇచ్చిన దాన్ని పెట్టుకొని మీరు మల్టీ బ్యాగర్ అయ్యే వరకు వెయిట్ చేయరు. ఒకవేళ అది మల్టీ బ్యాగర్ స్టాక్ అయినా కానీ లాస్ అయినప్పుడు అది కామన్ సైకాలజీ కదా, ఎందుకు లాస్లో బుక్ చేయడం అని చెప్పి వెయిట్ చేస్తారు. అది అలా కిందకి వెళ్తూనే ఉంటుంది. అది సంవత్సరాలు మన దాంట్లో ఈక్విటీలో అలా ఉండిపోతా ఉంటుంది. ఇప్పుడు ట్రేడింగ్ బ్రోకింగ్ కంపెనీస్లో, ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో ఏఐ ఇంటగ్రేట్ చేస్తారు. ఒక ట్రేడర్కు ఏఐ వచ్చి ఎలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ వెదర్ అడాప్ట్ అవుతారా ఏఐకి? ఓకే, ఏఏ అడాప్ట్ చేసుకున్నారంటే అది గ్యారంటీ అడ్వాంటేజే కదా. అంటే ఏఏ ద్వారా చేస్తే మనం కొంచెం బెటర్గా చేయగలుగుతాం, అంటే డెసిషన్ మేకింగ్ మనకి ఈజీ అవుతుంది. అంటే పూర్తిగా ఏఏ బేస్డ్ డెసిషన్ తీసుకోలేకపోయినా మనకి ఏఏ ఉంది అంటే కొన్ని బ్రోకింగ్ ఫర్మ్స్ ఇప్పుడు చాలా వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, వాళ్ళ ఇంటర్ఫేస్లో కూడా యాడ్ చేస్తున్నారు. కాబట్టి ఏ అనేది యాడ్ చేస్తే ఆ బ్రోకింగ్ ఫర్మ్స్ మనకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది, అంటే సెలెక్షన్ ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఫిల్టర్ చేసుకున్నారు ఒక 5-4 స్టాక్స్ని, దాంట్లో ఏది తీసుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు ఏదైనా బయ్యో సెల్లో ఏదో చేద్దాం అనుకున్నారు, మీరు కొంచెం వర్క్ చేసుకున్నారు, దాంట్లో ఏది బెటర్ అనే దానికి డెసిషన్ మేకింగ్కి మీకు ఏ అనేది ఈజీ అవుతుంది. గ్యారంటీ మన స్ట్రెయిన్ అయితే కొంచెం తగ్గుతుంది బాగా. ఇప్పుడు మార్కెట్ గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఉన్నారు కదా, ఇప్పుడు హూ ఇస్ మూవింగ్ మార్కెట్? ఇన్స్టిట్యూషనల్ మార్కెట్ ఇన్వెస్టర్స్ని రోల్ ఏంటి ఇండియన్ మార్కెట్లో? ఒకప్పుడు అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే డిఏఎస్, ఎఫ్ఐఎస్ కదా. ఒకప్పుడు ఏంటంటే పూర్తిగా మార్కెట్ ఎఫ్ఐఎస్ చేతిలో ఉండేది. చేతిలో ఉండడం మీన్స్ వాళ్ళు సెల్ చేస్తే పడ్డము, వాళ్ళు బై చేసినప్పుడు పెరగడం. కానీ కరోనా తర్వాత రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా పెరిగారు. మ్యూచువల్ ఫండ్స్ ఫ్లోస్ అయితే సిప్ అయితే 29,000 crores వచ్చేసింది ఎవ్రీ మంత్. అది అరౌండ్ ఓవర్ ఏ పీరియడ్ 50,000 crores కూడా అవుతుంది. మార్కెట్ రిటర్న్స్ ఓపెన్ పెంచుతూనే ఉన్నారు. కాబట్టి సిప్ అనేది బాగా పెరిగిపోతుంది. కాబట్టి సిప్ ఇన్వెస్ట్మెంట్స్, లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ రెండు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి డిఏఎస్ ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యారు. అంటే మ్యూచువల్ ఫండ్స్, డిఏఎస్ అంటే చాలా ఉంటాయి ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని, దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ డామినెన్స్ అయితే ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు మార్కెట్ ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్ చేస్తున్నా, ఒకప్పుడైతే మార్కెట్ ఇప్పటికి క్రాష్ అయిపోయింది, ఎందుకంటే వాళ్ళు సెల్ చేస్తున్నట్టు క్రాష్ అయిపోయింది. కానీ డిఎస్ కంటిన్యూస్గా బై చేస్తున్నారు, ఎందుకంటే ఫ్లోస్ వస్తూనే ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు చూస్తే మీకు మ్యూచువల్ ఫండ్స్లో అరౌండ్ 2 lakhs crores ఫ్రీ ఫండ్ ఉంది.
అంటే ఫ్రీ ఫండే 2 lakhs crores ఉందంటే వాళ్ళు ఎంత పెట్టినా పెరుగుతున్నాయి, ఎవ్రీ మంత్ యాడ్ అయిపోతూ ఉన్నాయి కదా. కాబట్టి ఇప్పుడు ఎఫ్ఐఎస్ డిఎస్కి ఈక్వల్గా ఉంది, కానీ ఒక 4 years 5 కొన్ని ఓవర్ ఏ పీరియడ్ చూసారంటే డిఎస్ డామినెన్స్ గ్యారంటీ పెరిగిపోతుంది. అంటే ఎఫ్ఐఎస్ ఆల్రెడీ స్టేక్స్ రెడ్యూస్ అవుతుంది, ఇప్పుడు అరౌండ్ 18%కి వచ్చింది. ఇది ఒకప్పుడు నిఫ్టీ 50 కంపెనీస్లో ఓన్లీ ఎఫ్ఐఎస్కి 18% ఉంది. ఒకప్పుడు 21+ ఉండేది, మెల్లిగా వాళ్ళు సెల్ చేస్తూ ఉన్నారు, డిఎస్ పెంచుతూ ఉన్నారు, బై చేస్తూ ఉన్నారు. కాబట్టి ఓవర్ పీరియడ్ డిఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ మెయిన్ లీడ్ తీసుకుంటారు. రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఒకప్పుడు మరీ నెగ్లెజిబుల్ ఉండేవారు, అంటే ఏదో కొంతమంది ఒక 100లో 1-2 members 1% కూడా ఇన్వెస్ట్ చేశారు కదా. ఇప్పుడు బాగా రీటైల్ ఇన్వెస్టర్ అంటే డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టేవాళ్ళు బాగా పెరిగారు, డైరెక్ట్ ట్రేడర్స్ కూడా బాగా పెరిగారు. కాబట్టి ఎఫ్ఐఎస్ రోల్ అనేది కొంచెం తగ్గుతుంది, ఒకేసారి పోవడం కుదరదు కదా. ఇప్పుడు 18% ఉంది, వాళ్ళు సెల్ చేసుకుంటూ వచ్చారు అనుకోండి, ఇంకా తగ్గుతుంది. ఇంకొక క్వశ్చన్ ఏమంటే ఇప్పుడు ఈ రూపీ వచ్చి ఆల్ టైమ్ లోలో ఉంటుంది, డెప్రిషియేట్ అవుతా ఉంది ఎవ్రీడే. ఇది ఇంకా పడిపోతుందా, లైక్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్? అరౌండ్ 90sకి వచ్చేసింది. అంటే ఇదివరకు 72-73 ఉంటేనే లో అనుకున్నవారు, తర్వాత 80s లెవెల్లోకి వచ్చింది. అక్కడ కొన్నాళ్ళు స్టాగ్నెట్గా ఉంది, 84-85లో ఉండేది. ఇప్పుడు వన్ సైడ్ పడుతూ 89 ఆల్మోస్ట్ 90 రీచ్ అయిపోయింది. అంటే ఇండియా దగ్గర రిజర్వ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఫారెక్స్ రిజర్వ్స్. ఇండియా దగ్గర ఏ కంట్రీ అయినా ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటే వాళ్ళ కరెన్సీని స్టెబిలైజ్ చేయొచ్చు, అంటే డాలర్స్ నమ్మడం ద్వారా, రూపీస్ని కొనడం ద్వారా. అంటే ఇంకా వెళ్ళిపోతుందా, 100కి వెళ్ళిపోద్దా అంటే ఆల్రెడీ ఇప్పుడు విపరీతంగా పడింది, కానీ ఇంకా అంత స్పీడ్ ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు యూఎస్ కనుక టారిఫ్స్ తగ్గించింది అనుకోండి, అది గ్యారంటీ రూపీకి పాజిటివ్ అవుతుంది. అలాగే ఫారెక్స్ రిజర్వ్స్ మన దగ్గర బాగా స్ట్రాంగ్గా ఆల్మోస్ట్ $700 billion ఉన్నాయి. కాబట్టి గోల్డ్ తీసేసినా మన దగ్గర $620 billion ఉన్నాయి. కాబట్టి రూపీ అనేది టూ మచ్గా ఎక్కడ నుండి పడే ఛాన్స్ లేదు. అలా అని ఇదివరకు ఇట్లా 80 levels కూడా ఏం రాకపోవచ్చు, 86-87 బెస్ట్ కేసు అవ్వచ్చు, వరస్ట్ కేసు ఇంకో 1-1.5 రూపీ మాత్రమే అనుకున్నాను నేను. ఆర్బీఐ కూడా ఇంటర్వెన్ అవ్వట్లేదు, వదిలేస్తున్నారు వాళ్ళు. అంటే బలవంతంగా ఇప్పుడు ఏదైనా డాలర్స్ అమ్మేశారు, అది 1 day ఫాల్ని స్టాప్ చేస్తుంది. కాబట్టి గ్లోబల్ మార్కెట్స్తో ఎలా వెళ్తుందో చూసి టూ మచ్గా వెళ్తేనే వాళ్ళు ఇంటర్వెన్ అవుతారు. ఇదివరకు ఏంటంటే కొంచెం వీక్ అవ్వగానే ఆర్బీఐ డాలర్స్ నమ్మేది, రూపీస్ని కొని ఆర్టిఫిషియల్గా దాని ఫాల్ని ఆపేది, అరెస్ట్ చేశారు. కానీ ప్రజెంట్ అంత టూ మచ్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే అది 1 dayకే ఇది ఆగిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇది అవుతుంది. టారిఫ్ రెడ్యూస్ చేయడం అనేది ఇన్వైటబుల్, ఇవాళకైతే రేపైనా తగ్గించాల్సింది. అది ఆ రోజు కొంచెం రూపీ కొంచెం పాజిటివ్ అవుతుంది. ఇండియా వచ్చి ఎక్స్పోర్ట్ చేసినారంటే ఇప్పుడు ఏలా ఈ యుఎస్ అండ్ ఇండియా ట్రేడ్ టాక్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇండియా వచ్చి యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు అండ్ అప్పుడే డాలర్ లోపల వస్తుంది. సో డాలర్ వచ్చిందంటే మన కరెన్సీ వచ్చి స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇప్పుడు ఈ ట్రేడ్ గ్లోబల్ సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు అన్ని సుమూహంగా ముడించిందంటే నెక్స్ట్ ఏమైపోతుంది ఇండియన్ కరెన్సీ గురించి? ఓకే, అదే చెప్పాను, కరెన్సీ బెస్ట్ కేసు వచ్చి మరీ ఇదివరకు ఇట్లా 82-83 లెవెల్స్ అయితే వెళ్ళలేదు. ఇంకొంచెం బెస్ట్ కేసు అంటే 85-84 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. వరస్ట్ కేసు అనేది చాలా తక్కువ ఉంది, అంటే ఇక్కడ నుండి ఇంకా డిప్రిషియేట్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అంటే ట్రేడ్ డెఫిషియేట్ కూడా చాలా వరకు కంట్రోల్ అయింది. అంటే మనం మార్కెట్ యాంటిసిపేట్ చేసినా కూడా ట్రేడ్ డెఫిషియేట్ తక్కువే ఉంది. ఓకే, ట్రేడ్ డెఫిషియేట్ ఉంది, కానీ మార్కెట్ యాంటిసిపేట్ చేసినా కూడా కొంచెం తక్కువే ఉంది. కాబట్టి ట్రేడ్ డెఫిషియేట్ బాగా పెరిగిపోయే ఛాన్స్ కూడా ఇప్పుడు లేదు, ఎందుకంటే ఏదైతే యూఎస్ నెగిటివ్ ఉందో అది ఆల్రెడీ డిస్కౌంట్ చేసుకుంది. కాబట్టి ఇది న్యూస్ వచ్చిన తర్వాత ట్రేడ్ డెఫిషియేట్ ఎంతో కొంత నేరో అవుతుంది, నేరో అవుతుంది. కాబట్టి మా రూపీ అనేది మరింత వీక్ అవడానికి ఛాన్సెస్ తక్కువ. గ్లోబల్గా మరీ డాలర్ అయినా స్ట్రెంగ్త్ అని అయితే తప్ప నార్మల్ కేసులో అయితే రూపీ అంతగా డిప్రిషియేట్ ఇక్కడ ఈ లెవెల్ నుండి. సూపర్. ఇప్పుడు నిండుగా కంపెనీస్ వచ్చి ఎవ్రీడే ఎస్ఐపి ఇస్తారు, ఎవ్రీడే మీరు వచ్చి సిప్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. దాని గురించి మీరు ఒపీనియన్ ఏంటి? సిప్ అనేది చాలా మంచిది. అంటే ఒకప్పుడు ఏంటంటే సిప్ అనగానే మంత్లీ కదా, మంత్లీ ఉండేది 500 రూపీస్ ఉండేది, తర్వాత 250 చేశారు. ఇప్పుడు డైలీ సిప్స్ కూడా వచ్చినాయి. ఈ డైలీ సిప్స్ ఎవరికి ఉపయోగం ఉంటుంది అంటే చిన్న డైలీ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, రెగ్యులర్ వాళ్ళకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది, ప్రాఫిట్ కాదు, రోజు రెవెన్యూ రోజు జరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఎంప్లాయీస్ అంటే మంత్లీ పెట్టగలుగుతారు, ఎందుకంటే శాలరీ ఒక రోజు వస్తుంది కాబట్టి మంత్లీ సిప్ చేస్తారు. కానీ చిన్న బిజినెస్ చేసే వాళ్ళు, రెగ్యులర్ బిజినెస్ చేసే వాళ్ళకి డైలీ ఇన్కమ్ ఉంటుంది. కాబట్టి డైలీ అనేది అందరికీ కాదు, ఎందుకంటే సాలరీడ్ పీపుల్ అయితే డైలీ చేయలేరు కదా. కానీ బిజినెస్ చేసే వాళ్ళకి రొటేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి డైలీ సిప్ కొత్తగా రీసెంట్గా కొంచెం ఫేమస్ అవుతుంది. కంపేర్ టు మంత్లీ సిప్, డైలీ సిప్ అనేది ఇంకా బెస్ట్ అవుతుంది, రిటర్న్ అనేది ఎంతో కొంత బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మంత్లీ అంటేనే అప్ అండ్ డౌన్స్ని ఎంతో కొంత ఓవర్కమ్ చేస్తుంది, ఇంకా డైలీ అంటే ఇంకొంచెం ఇన్కమ్ చేస్తుంది.
ఎవరైతే డైలీ పే చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు చేస్తే అది కూడా అమౌంట్ కూడా చాలా తక్కువ డబ్బులతో చేయగలుగుతుంది. ఒకప్పుడు ఏంటంటే ఎక్కువ ఉండేది. కాబట్టి ఎవరైతే సిప్ చేయగలుగుతారో వాళ్ళు స్టార్ట్ చేయడం చాలా మంచి ఐడియా అవుతుంది. ఓకే, సూపర్. ఇప్పుడు ఎఫ్ఎన్ఓలో ఆల్రెడీ ట్రేడ్ చేస్తున్న వాళ్ళు లాస్ చేయకుండా ఎట్ట వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి యాజ్ అ ట్రైనర్ ఆర్ యాజ్ అ మెంటర్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అని ఎట్ట వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేయొచ్చు? ఎఫ్ఎండ్ఓలో చేసేవాళ్ళు అందరూ చేసేది ఎఫ్ఎండ్ఓని ఎక్కువ మంది కదా, అది చెప్పాను కదా ఇనీషియల్గానే అందరికీ కాదు. కానీ కంటిన్యూ ఎఫ్ఎండ్ఓ చేస్తూ ఉన్నవాళ్ళు లాస్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అంటే ఫస్ట్ ఎనిమి ఏంటంటే ఓవర్ ట్రేడింగ్. మీరు ఓవర్ ట్రేడింగ్ చేశారు. ఓవర్ ట్రేడింగ్ మీన్స్ ట్రేడింగ్స్ 1 by 1 ఒక ట్రేడ్ తర్వాత ఒక ట్రేడ్ చేస్తూ ఉంటే మీరు ఎట్ ఎనీ కాస్ట్ లాస్ అవుతారు. కాబట్టి ఫస్ట్ మనం కంట్రోల్ చేసుకునాల్సింది ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. ఇంట్రాడే ప్యూర్ ఇంట్రాడే ఎప్పుడు చేయకూడదు. మీరు ఒక స్ట్రాటజీ చేశారు, మీకు ఎగ్జిట్ సేమ్ డే వచ్చేసింది అనుకోండి, ఓకే. కానీ నాకు ఈ 3:30 లోపల నేను ఇంత చేయాలి, ఇన్ని ట్రేడ్ చేయాలి అంటే కామన్గా ఏంటంటే కొత్త వాళ్ళు ఒక ట్రేడ్ చేస్తారు. మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఏదో ట్రేడ్ చేస్తారు. పెరుగుతుందంటే వాళ్ళు కాలు కొనేస్తారు, పడిపోతుందంటే పుట్టు కొనేస్తారు. అది ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఒక ఏదో 50-50 కదా, ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ఆ ప్రాఫిట్ ఇచ్చిన ఉత్సాహంతో మళ్ళీ ట్రేడ్ చేస్తారు. ఆల్రెడీ 3000 వచ్చింది, ఇంకా 8 చేద్దాం 10 చేద్దాం అని ఒక టార్గెట్ పెట్టుకొని ఇంకో ట్రేడ్ చేస్తారు. ఆ ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఇంకో ట్రేడ్ చేస్తారు. ఒకవేళ ఆ ఫస్ట్ ట్రేడ్లో లాస్ వచ్చింది అనుకోండి, అది కవర్ చేయడం కోసం ఇంకో ట్రేడ్ చేస్తారు. అంటే లాస్ అయినా ప్రాఫిట్ అయినా ట్రేడ్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఫస్ట్ మీరు ఇంట్రాడేల్ అనేది చేయకూడదు, ప్యూర్ ఇంట్రాడే. అది సేమ్ డే ఎగ్జిట్ వస్తే ఓకే, హ్యాపీ. కానీ ఈ రోజే ఎగ్జిట్ రావాలి అంటే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ అయితే చేయకూడదు. మీకు పొజిషన్ సైజింగ్ తెలిసి ఉండాలి. అంటే ఒక్కొక్కళ్ళ క్యాపిటల్ ఒక్కలా ఉంటుంది. ఒకళ్ళు 2 lakhs 1 lakhs చేస్తారు, కొంతమంది లార్జ్గా ఎక్కువ అమౌంట్తో చేస్తూ ఉంటారు. 10 lakhs 20 lakhs crores చేస్తూ ఉంటారు. కాబట్టి పొజిషన్ సైజింగ్ అనేది ఇంపార్టెంట్. అలాగే అన్లిమిటెడ్ లాస్ ఎప్పుడు ఉండదు. అంటే ఏదో ఒకటి జరిగి మార్కెట్ బాగా పడిపోయింది లేదా విపరీతంగా పెరిగిపోయింది, ఏది జరిగినా మన లాస్ అనేది ప్రీ డిఫైన్డ్ ఉండాలి. అంటే మ్యాక్స్ లాస్ ఎప్పుడు ప్రీ డిఫైన్డ్ ఉండాలి. అంతేగాని మనం వన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం, మనం అనుకునే డైరెక్షన్ వెళ్తే హ్యాపీయే. కానీ మార్కెట్ ప్రతిరోజు అలా ఏమి ఉండదు కదా, ఏదో ఒక డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే రిస్క్ గురించి ఆలోచించాలి, రివార్డ్ గురించి కాదు. రివార్డ్ మార్కెటే ఇస్తుంది. మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది రిస్క్ మీద. ఎవరైతే రివార్డ్ మీదే ఫోకస్ చేస్తున్నారో వాళ్ళకి రిస్కే మిగులుతుంది. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోరు, ఆబ్వియస్లీ తీసుకోరు. ఎవరైతే రిస్క్ మీద ఫోకస్ చేస్తారో వాళ్ళకి రివార్డ్ వస్తుంది. ఎందుకంటే రిస్క్ రెడ్యూస్ చేసామంటే మిగిలేదు ప్రాఫిటే కదా. ఈక్విటీ అనుకోండి, మీకు 20% రిటర్న్ రావడం చాలా కష్టం. అంటే స్టాక్ 20% పెరగాలి. ఇక్కడ మనం పెట్టేది మార్జిన్ మనీయే కాబట్టి రిటర్న్ గురించి ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే మనం నిఫ్టీ తీసుకున్నాం అనుకోండి, ఓ ప్రొటెక్ట్ క్యాలెండర్ చేస్తే 50,000కి వచ్చేస్తుంది. అంటే దాని సైజ్ చాలా ఎక్కువ కదా. కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ అనేది గ్యారంటీ ఐడియల్ రిటర్న్ ఉంటుంది. అంటే మనం అనుకున్న దానికి మనకి లాస్ రాకపోతే. కాబట్టి ఫోకస్ చేయాల్సింది రిస్క్ మీద, రివార్డ్ ఆబ్వియస్గా వస్తుంది. ఇంట్రాడే అనేది పూర్తిగా మనం ఎంత కుదిరితే అంత అవాయిడ్ చేయాలి. మనకు డేటా పాయింట్స్ అయితే తెలిసి ఉండాలి. ఏ సెక్టర్ ఎలా ఉంది, డేటా పాయింట్స్ మాత్రం మినిమం తెలిసి ఉండాలి. పూర్తిగా రీసెర్చ్ చేయాల్సి 24 hours మార్కెట్ని ఫాలో చేయాల్సిన అవసరం లేదు. ఎఫ్ఎండ్ వరకు ఈక్విటీ కొంచెం రీసెర్చ్ అయితే బాగా గట్టిగా చేయాలి. ఇన్డెప్త్ మన బ్యాలెన్స్ షీట్ చూడాలి, క్యాష్ ఫ్లోస్ చూడగలగాలి, మనకి మంచి నాలెడ్జ్ ఉండాలి. ఎఫ్ఎండ్ఓ మనం డిపెండ్ అయ్యేది హెడ్జింగ్స్ మీద అయితే కనుక మరి అంత రీసెర్చ్ కూడా అవసరం లేదు. జస్ట్ కామన్ సెన్స్, పొజిషన్ సైజింగ్, ఎమోషన్ కంట్రోల్ చేయడము, డేటా మినిమం డేటా పాయింట్స్, మ్యాక్రో డేటా పాయింట్స్ చేస్తే చాలు. సూపర్. అండ్ మీ వ్యూ పాయింట్లో ఇప్పుడు కరెంట్గా ఏం సెక్టర్ వచ్చి విచ్ సెక్టర్ వచ్చి పర్ఫార్మెన్స్ బెస్ట్గా ఇచ్చింది అండ్ విచ్ సెక్టర్ మనం జాస్తి ఫోకస్ చేయాలి? సెక్టర్ అంటే అందరికీ తెలిసింది. ఇప్పుడు రెపో కట్ చేశారు, సిఆర్ఆర్ కట్ చేశారు. అంటే లాస్ట్ 8-9 months నుండి బ్యాంకింగ్ స్టాక్స్ అందరూ పాజిటివ్గా ఉన్నారు. ఎందుకంటే రెపో కట్ చేశారు అంటే వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది, సిఆర్ఆర్ కట్ చేశారు అంటే వాళ్ళ మార్జిన్స్ పెరుగుతుంది, మార్జిన్స్ పెరిగితే బిజినెస్ పెరుగుతుంది. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ ఆబ్వియస్లీ, అది కూడా పిఎస్యూ స్టాక్స్. ఎందుకంటే పిఎస్యూ స్టాక్స్కి సిఆర్ఆర్ కట్ అనేది కంపేర్ టు ప్రైవేట్ బ్యాంక్స్ కొంచెం ఎక్కువ యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి డిపాజిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అలాగే ఒకప్పుడు పిఎస్యూ బ్యాంక్స్ అంటే భయపడేవారు, ఎందుకంటే ఎన్పిఎస్ చాలా ఎక్కువ ఉండేది. ఏ కార్పొరేట్స్ ఏదో ఒకటి బ్యాంక్ క్రప్ట్ అవుతుంది అంటే ఏదో రకాలు ఎగ్గొట్టేసేవాళ్ళు, బ్యాడ్ డెట్స్ ఎక్కువ ఉండేది. ప్రజెంట్ కంపేర్ టు ప్రైవేట్ బ్యాంక్స్తో పాటు పిఎస్యూ బ్యాంక్స్ కూడా చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎన్పిఎస్ చాలా బాగా తగ్గిపోయినాయి. కాబట్టి పిఎస్యూ బ్యాంక్స్, కానీ మార్కెట్ ఎప్పటికప్పుడు డిస్కౌంట్ చేసుకుంటుంది. ఇప్పుడు పిఎస్యూ బ్యాంక్స్ అని మనం చెప్పేస్తాము, కానీ స్టాక్స్ ఆల్రెడీ చాలా వరకు డిస్కౌంట్ అయిపోయింది.
పెరగాల్సినంత దాంట్లో 80-90% పెరిగిపోయింది. కాబట్టి దీంట్లో కూడా విపరీతమైన అప్సైడ్ ఉంటుందా అంటే పెద్దగా లేదు, కానీ రిస్క్ అయితే తక్కువ. కొలాప్స్ అవడానికి తక్కువ ఛాన్సెస్, ఎందుకంటే రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతూనే ఉంటాయి. కరెక్ట్, సూపర్. ఇప్పుడు మీ ప్రెడిక్షన్ ఏంటి సార్? నిఫ్టీ ఇప్పుడు ఎలా మూవ్ అవుతుంది? నిఫ్టీ అయితే పెరుగుతుంది, ఎందుకంటే మనకి గ్లోబల్ మార్కెట్స్కి ఇండియా మార్కెట్కి చూస్తే మనకి చాలా డ్యూ ఉంది. ఎందుకంటే ఆ మార్కెట్ విపరీతంగా పెరిగినప్పుడు మనది పెరగలేదు. ఎఫ్ఐ సెల్లింగ్ వల్ల అవని 20-50% టారిఫ్ వల్ల అవని కానీ చాలా అయింది. ప్లస్ ఎర్నింగ్స్ చూసామంటే అంతకుముందు క్వార్టర్ ఎర్నింగ్స్ పెద్దగా బాగాలేదు. ఈ Q2 ఎర్నింగ్స్ చాలా బాగున్నాయి, Q3 ఇంకా బాగుంటాయి. ఓవర్ పీరియడ్ ఎర్నింగ్స్ అయితే షూర్గా పెరుగుతాయి, ఎందుకంటే బ్యాంకింగ్లో ఫ్లోర్ రావడం వల్ల అయితేనేమి ఐటీ స్టాక్స్ అనుకున్నంత వరస్ట్ అయితే కాదు. యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలాగైనా తగ్గాల్సిందే. ఇప్పుడు 25 తగ్గినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒక 2-3 రేట్ కట్లు ఉంటాయి. కాబట్టి ఐటీ స్టాక్స్ ఆల్రెడీ పడాల్సినంత పడ్డాయి, కాబట్టి ఐటీ స్టాక్స్ పెద్దగా పడలేవు. రిలయన్స్ జియో ఐపీఓకి వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అది కూడా వాల్యుయేషన్ కంఫర్ట్లో ఉంది. అంటే రిలయన్స్ బాగానే ఉంది, ఆ బ్యాంక్స్ బాగానే ఉన్నాయి, ఐటీ స్టాక్స్ బాగానే ఉన్నాయి, ఐటీసీ అది కూడా బెటర్గానే ఉంది, మంచి వాల్యుయేషన్ ఉంది. కాబట్టి మార్కెట్ ఇంకా కరెక్షన్ లేదా అంటే కరెక్షన్ అయితే 1% కరెక్షన్ ఎప్పుడూ పాసిబిలిటీ, కానీ ఓవర్ పీరియడ్ అయితే మార్కెట్ పెరుగుతుంది. స్టాక్స్ అన్ని పెరుగుతాయంటే అది చెప్పలేను. హెవీ వెయిట్ స్టాక్స్ అయితే పెరుగుతాయి, నిఫ్టీ అయితే పెరుగుతుంది. 1-2% కరెక్షన్ అయితే నార్మల్గానే వస్తుంది, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ విపరీతంగా పెరిగినాయి. కొత్తగా ఏ బబుల్ ఒకటి స్టార్ట్ చేశారు, అయితే ఎర్నింగ్స్లో అయితే అది కనిపించట్లేదు, ఎందుకంటే ఎర్నింగ్స్ అయితే చాలా బాగున్నాయి. రేపు ఎప్పుడైనా ఎన్విడియా కానీ ఇవన్నీ ఎర్నింగ్స్ కనుక తగ్గితే అప్పుడు ఏదైనా అక్కడ మార్కెట్స్ టూ మచ్గా పెరిగినాయి, ఆటోమేటిక్గా కరెక్షన్ వస్తే అది మన మీద కూడా ఇంపాక్ట్ పడాల్సిందే కదా. కాబట్టి ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అది తీసేస్తే పెద్దగా అంటే గ్లోబల్ మార్కెట్స్ విపరీతంగా పెరగడం, ఎఫ్ఐ సెల్లింగ్ కూడా పెద్ద నెగిటివ్ కాదు, ఎందుకంటే వాళ్ళు సెల్ చేస్తూనే వచ్చారు. కొత్తగా ఇవాళ సెల్లింగ్ స్టార్ట్ చేస్తే అది నెగిటివ్, కానీ ఆల్రెడీ సెల్లింగ్ చేయాల్సినంత చేస్తూనే ఉన్నారు. తర్వాత సెల్లింగ్ తగ్గుతుంది, ఇంత ఇంటెన్సివ్ అయితే అవ్వదు, బయింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎఫ్ఐ సెల్లింగ్ మనం ప్రజెంట్ అయితే అంత అవసరం లేదు, ఎందుకంటే సెల్ చేస్తూ వచ్చారు. ఈ కొత్త ఫేజ్ ఇప్పుడు కొత్తగా కాదు కాబట్టి అది అంత నెగిటివ్ కాదు. కాబట్టి మార్కెట్ ఓవర్ పీరియడ్ పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇండియన్ మార్కెట్ వచ్చి పొటెన్షియల్ ఉంది పెరిగేదానికి, స్టాక్స్ కాదు, స్టాక్స్ చెప్పాలి, ఇండెక్స్ పెరిగేదానికి డెఫినెట్లీ ఛాన్స్ ఉంది. ఇంకా మన ఆల్ టైమ్ హై ఇంకా ఫుల్ పొటెన్షియల్ రీచ్ చేయలేదు. ఓకే, మీరు యాక్చువల్లీ ఒక విషయం చెప్పినారు, ఈక్విటీలో రిస్క్ ఉంది ఎక్కువగా ఉంది. ఇన్ ఎఫ్ఎన్ఓలో రిస్క్ యాక్చువల్లీ కంట్రోల్ చేయొచ్చు, మనకు ఆ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది అండ్ మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మార్జిన్ గురించి, ఇప్పుడు ఈక్విటీలో ఎలా ఉంది మార్జిన్, ఎలా మన క్యాపిటల్ ఎంత మనం ఇన్వెస్ట్ చేయాలి ఆర్ ట్రేడింగ్కి, ఎఫ్ఎన్ఓలో మన మార్జిన్ గురించి మీరు కొంచెం చెప్పండి. అంటే ఈక్విటీలో మార్జిన్ అంటూ ఏం లేదు, మీరు ఒక స్టాక్స్ కొన్నారంటే మొత్తం పే చేయాల్సింది. ఒకవేళ మీరు ఫండింగ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు 3x కానీ 2x కానీ డిపెండ్ ఆన్ స్టాక్, అది తక్కువ డబ్బులతో చేయొచ్చు, కానీ దానికి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎందుకంటే మీరు ఒక 5 lakhs వర్త్ షేర్స్ కొన్నారు, మీరు ఒక 2 lakhs పే చేశారు, మీ బ్రోకర్ మీ ప్లేస్లో ఆ 3 lakhs పే చేస్తారు, కాబట్టి ఆ 3 lakhs మీరు ఇంట్రెస్ట్ పే చేయాలి. కాబట్టి ఈక్విటీ అనేది 100%, ఒకవేళ లేదంటే అప్పు తీసుకున్నట్టు చేసినట్టు. ఎఫ్ఎన్ఓ అనేది మార్జిన్, సో తక్కువ డబ్బులతో అయిపోతుంది కాబట్టి అది పాజిటివ్గాను వాడుకోవచ్చు, నెగిటివ్గాను వాడుకోవచ్చు. కానీ సాధారణంగా అందరూ నెగిటివ్గా వాడతారు. నెగిటివ్ వాడతారంటే విండ్ ఫాల్ ప్రాఫిట్స్ కోసం చేస్తూ ఉంటారు, లాస్ అవుతారు. అందుకనే అందరికీ కాదు, ఎఫ్ఎన్ఓ అనేది అందరికీ కాదు, ఈక్విటీ కూడా అందరికీ కాదు. ఎందుకంటే చెప్పాను కదా, మార్కెట్ పెరిగిందంటే నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉంటారు. మీకు మార్కెట్లో మీరు సస్టైన్ అవ్వాలి అంటే నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తే ఇది చాలా మంచి బిజినెస్. ఈక్విటీ అయినా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మన చేతిలో ఉంటుంది. మీరు ఇంకేదైనా బిజినెస్ చేశారనుకోండి, దానికి చాలా హెడేక్స్ ఉంటాయి. అంటే వేరే బిజినెస్ మంచిదని చెడ్డదని చెప్పట్లేదు, దానికి చాలా ఉంటుంది. ఇది మీ చేతిలో ఉంటుంది. మీరు రెగ్యులర్ బిజినెస్తో పాటు మీ రెగ్యులర్ జాబ్తో పాటు ఇది చేసుకోగలుగుతారు, వేరే వాళ్ళ చేతిలో ఉంటారు. కాబట్టి ఏదైనా జరుగుతుంది, ఇప్పుడు వర్కర్స్ మీద డిపెండ్ అయ్యి అనుకోండి, ఆ హెడేక్స్ ఉంటాయి, లేకపోతే కాంపిటీషన్ హెడేక్స్ ఉంటాయి వేరే బిజినెస్లో. కానీ ఇలాంటివి ఏమి ఉండని ఇదొక్కటే. కాబట్టి పాజిటివ్గా వాడుకుంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక అదర్ ఇన్కమ్ కింద సెట్ చేసుకోవచ్చు. కానీ కాబట్టి దానికి మనం సబ్జెక్ట్ పెంచుకోవడము, కొంచెం రీసెర్చ్ అవసరం లేదు, కొంచెం టైం తీయడము మాత్రం గ్యారంటీ చేయాలి. సూపర్. అండ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చి, మీరు ఫస్ట్ టైం లాస్ చూసి ఉంటారు కదా, చాలా ఫస్ట్ టైం లాస్, అది ఎలా మీరు హ్యాండిల్ చేశారు? మెంటలీ ఆర్ ఎమోషనలీ మీరు ఎలా హ్యాండిల్ చేసినారు? అంటే అది ఒక బిగ్ మోటివేషన్, ఇన్స్పిరేషన్గా లాస్ చేసే వాళ్ళకు ఉండవచ్చు. సో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఫస్ట్ టైం లాస్ అంటే ఎవరికైనా లాసెస్ వస్తూనే ఉంటాయి, అది మనం డైజెస్ట్ చేసుకోవాల్సిందే. ఫస్ట్ మనకి కష్టంగా అనిపిస్తుంది, తర్వాత అలవాటు అవుతుంది, లాస్ అవడానికి అలవాటు అవుతుంది.
మనం ఏంటంటే లాస్ వచ్చిన తర్వాత అందరికీ ట్రేడింగ్ చేస్తే గ్యారంటీ వస్తుంది, అందరూ బిగినర్గా. ఇప్పుడంటే ఎంతో కొంత ఈజీ అయ్యింది, అంటే సోషల్ మీడియా రావడం వల్ల నాలెడ్జ్ అయితే ఈజీగా ట్రేడింగ్ తెలుస్తుంది. ఇనిషియల్ డేస్లో అయితే అంతగా తెలిసేది కాదు, కాబట్టి స్పెక్యులేషన్తోనే స్టార్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అవసరం లేదు. ఒకప్పుడైతే మీకు లాస్ అవ్వాలి, తర్వాత నాలెడ్జ్ రావాలి, తర్వాత ఎండ్ చేయాలి. ఇప్పుడు మీరు లాస్ అవ్వాల్సిన అవసరం లేదు, కొత్తగా వచ్చిన లాస్ అవ్వాల్సిన అవసరం లేదు. నాలెడ్జ్తో ఇనీషియల్గానే సంపాదించవచ్చు. లాస్ రాకుండా ఉండడం అంటే లాసెస్ వస్తూనే ఉంటాయి కామన్గా, దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి. ఎట్లా హ్యాండిల్ చేసేది? ఇప్పుడు నాకు లాస్ అయింది తిరిగి వచ్చి ఇంకోసారి ఆ లాస్ అవ్వకుండా, ఆ తప్పు కాకుండా చేసుకోవాలి. అంటే మీరు లాస్ అయ్యారు అంటే ఒకటే రీజన్, ఇంట్రాడే చేస్తుంటారు, స్పెక్యులేషన్ చేస్తుంటారు, కాబట్టి స్పెక్యులేషన్ చేయొద్దు. హెడ్జింగ్స్లో కూడా లాస్ వస్తుంది, కానీ మినిమైజ్, మీరు దానికోసం వర్రీ అయ్యేంత అయితే ఉండదు, కంట్రోల్గా ఉంటారు, కంట్రోల్ ఉంటుంది. మీరు అంత సఫర్ అవ్వరు, అంత వర్రీ అయ్యేంత కాదు, పెయిన్ అంటే బేరబుల్ లాసే ఉంటుంది. ఇప్పుడు చాలా కంపెనీస్ వచ్చి ఉండండి, బ్రోకరేజ్ కంపెనీస్, ప్లాట్ఫామ్స్ ఉండాలి ట్రేడింగ్ చేసేకి. బిఫోర్ వచ్చి డిఫరెన్స్ మనం చూడవచ్చు. ఇప్పుడు ప్రైజింగ్లో, కమర్షియల్స్లో అన్నీ ఒకే మరితా ఉంది, బట్ డిఫరెన్స్ ఎలా? లైక్ ఒక ట్రేడర్ వచ్చి ఏం చూస్తారు, ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని చూస్ చేసేటప్పుడు ఏం చూస్తారు? ఓకే, ఇనీషియల్ డేస్ అంటే 4-5-6 years ముందు వరకు అయితే ఇంట్రాడే మార్జిన్ అనేది బ్రోకర్ చేతిలో ఉండేది. కాబట్టి అందరు బ్రోకింగ్ ఫార్మ్స్ డిఫరెంట్ బ్రోకింగ్ ఫార్మ్స్ డిఫరెంట్ మార్జిన్ ఉంది. స్పాన్తో ఒకళ్ళు, ఎక్స్పోజర్తో ఒకళ్ళు, ఎడిషనల్ మార్జిన్తో ఒకళ్ళు ఇచ్చారు. ప్రజెంట్ ఏంటంటే 90% డిస్కౌంట్ బ్రోకర్స్ అయ్యారు. స్టార్ట్ చేసింది తర్వాత అందరూ అయ్యారు. నా పర్సనల్గా నేను ఎలాంటి బ్రోకింగ్ ఫార్మ్ చూస్ చేసుకుంటానంటే, మరీ పెద్ద బ్రోకింగ్ ఫార్మ్ని సెలెక్ట్ చేసుకోను. ఎందుకంటే సెక్యూరిటీ వైజ్ ఏదైనా ఒకటే, ఎందుకంటే అన్నీ సెబీ అండర్లోనే ఉంటాయి. కాబట్టి మన మనీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మన రిస్క్ ఎలా ఉంటుంది, మన మనీ అనేది జాగ్రత్త లేదనేది వదిలేయచ్చు. ఎందుకంటే ప్యూర్గా 100% మనం నమ్మేది సెబీ రెగ్యులేటర్ ఉంది, కాబట్టి మనం బ్రోకింగ్ ఫార్మ్ సెక్యూరిటీ గురించి చూడక్కర్లేదు, ఎందుకంటే రెగ్యులేటర్ ఉంది కాబట్టి మన సెక్యూరిటీ గురించి వదిలేయండి. ఇంకా 2 సర్వీస్, 3 ఇంటర్ఫేస్. సర్వీస్ అనేది ఆబ్వియస్లీ కొంచెం మిడ్ సైజ్ బ్రోకర్ బాగా ఇస్తాడు మనకి ఇంటరాక్షన్. ఇప్పుడు పెద్దదని జిరోదా అనుకోండి, మీరు మెయిల్ చేయగలుగుతారు. మీకు ఏదైనా బిగినర్ అనుకోండి, ఏదైనా పెద్ద బ్రోకింగ్ ఫామ్ అనుకోండి, మీకు ఏదైనా బిగినర్ అనుకోండి, మీకు ఏదైనా డౌట్ వచ్చింది, లేకపోతే ఇంకేదైనా ఇష్యూ అయ్యింది, మీకు నాలెడ్జ్ లేక మీరు ఏదో మీకు తెలుసుకోవాలనుకుంటున్నారు, పెద్ద బ్రోకింగ్ ఫామ్స్ అంటే మనం మెయిల్ చేయగలుగుతాం, మన కన్సర్న్ పర్సన్ అంటూ ఎవరు ఉండరు. మిడ్ సైజ్ బ్రోకర్ అంటే మనం వాళ్ళతో మాట్లాడగలుగుతాం, డైరెక్ట్ కాల్ చేయగలుగుతాం. ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఇష్యూ చెప్పారు, వాళ్ళు సాల్వ్ చేస్తా అన్నారు, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేయరు కదా, ర్యాండమ్గా వెళ్తుంది పెద్ద బ్రోకింగ్ ఫార్మ్స్ అంటే. కాబట్టి మళ్ళీ వాళ్ళకి మీ ప్రాబ్లం అంతా చెప్పాలి. ఓవర్ పీరియడ్ ఏంటంటే మనమే అలసిపోయి వదిలేస్తాం. చిన్న మిడ్ సైజ్ బ్రోకింగ్ ఫార్మ్స్ ఏంటంటే వాళ్ళకి మనకి కొంచెం రిలేషన్షిప్ ఉంటుంది, కాబట్టి నేను అలాంటివి ప్రిఫర్ చేస్తాను. అలాగే మరీ పెద్ద బ్రోకింగ్ ఫార్మ్స్ అంటే రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి, అంటే లీప్ ఆప్షన్స్ వేయొద్దు అని చెప్పి ఇలాంటివి కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎక్స్పైరీ రోజు 10 o'clock క్లోజ్ చేసామని చెప్తారు. మనం క్యాలెండర్ స్ప్రెడ్ చేసాం అనుకోండి, మనకి ఎక్స్పైరీ 3 o'clock వరకు వెయిట్ చేస్తే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. మరీ పెద్ద బ్రోకింగ్ ఫార్మ్స్ ఏంటంటే మార్నింగ్ క్లోజ్ చేయమని చెప్తారు, అలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సెక్యూరిటీ అనేది ప్రతి బ్రోకింగ్ ఫార్మ్ ఉంటాయి, కాబట్టి నేను మరీ పెద్ద బ్రోకింగ్ ప్రిఫర్ చేయను. నాకు ఇంటరాక్షన్ నేను అవసరమైతే నేను డైరెక్ట్ కాంటాక్ట్ చేయగలిగే బ్రోకింగ్ ఫార్మ్ని ప్రిఫర్ చేస్తాను. సో సపోర్ట్ వచ్చి మీరు ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇంటర్ఫేస్లో ఏం ఉండాలి, ఎలా ఉండాలి మన ఇంటర్ఫేస్? ఈజీ యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి. ఇంటర్ఫేస్ అంటే యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి, అంటే మనం ట్రేడ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉండాలి. అంటే ఆప్షన్ చైన్ చూడడం కానీ, ఆప్షన్ చైన్ చూడడం, ఇవన్నీ మనకి ఈజీ ఉంటే ఈజీ ఉంటుంది. ఈ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడేటప్పుడు ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ చార్ట్ ఉంటాయి కదా, ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి 2 మందిలకు యాక్చువల్లీ అవేర్నెస్, ఆ చార్ట్ని వాళ్ళు అంత ఇంపార్టెంట్గా చూడకుండా ఉండాలి, ఎస్పెషలీ బిగినర్స్. మీరు ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి కొంచెం మాట్లాడతారు, జస్ట్ బేసిక్ లెవెల్. అంటే ఇది మనం డెసిషన్ తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ అనేది డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్ ఉంటాయి. మనం ఏ స్ట్రైక్ ప్రైస్తో హెడ్జ్ చేయాలి, ఏ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏ స్ట్రైక్ ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంది, ఏ స్ట్రైక్ ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది అని మనకు ఒక ఐడియా వస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. గ్యారంటీ అదే దాన్ని బట్టి అని చెప్పలేము. కామన్గా రౌండ్ ఫిగర్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కువ వాల్యూమ్ జరుగుతాయి. దాన్ని పక్కన పెట్టి రిమైనింగ్ స్ట్రైక్ ప్రైజెస్ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా అయినా పెరుగుతుందా, అంటే మరీ ఎక్స్ట్రీమ్గా అయినా మూవ్ అవుతుందా లేదో చూస్తే మనకి ఈజీ అవుతుంది. కాబట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఆప్షన్ చైన్ కానీ మనకి ఈజీగా యాక్సెస్ ఉండేటంటే ఈజీగా యూజ్ చేసగలిగి ఉండే బ్రోకింగ్ ఫార్మ్స్ అయితే మనం కొంచెం బెటర్ ట్రేడ్ చేయగలుగుతాం. ఎప్పుడైనా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది అనుకోండి, ఏదైనా పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్, దాంట్లో ఏంటంటే యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది. అంటే బయ్యర్స్ అక్కడ ఆప్షన్స్ని కొంటున్నారు, కాల్ ఆర్ పుట్. అలాగే రైటింగ్ చేసేవాళ్ళు అక్కడ కాల్ని లేదా పుట్ని, కాల్ అయితే కాల్, పుట్ అయితే పుట్, అక్కడ సెల్ చేస్తున్నారు, రైటింగ్ చేస్తున్నారు.
అంటే ఇద్దరు ఉంటారు, ఎప్పుడైనా ఏ స్ట్రైక్ ప్రైస్ మీద ఇద్దరు ఉంటారు, కానీ మార్కెట్ ఆప్షన్ రైటర్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది, అంటే వాళ్ళ వ్యూలోనే తీసుకుంటుంది. కాబట్టి మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైనా స్ట్రైక్ ప్రైస్ మీద విపరీతంగా పెరుగుతుంది అనుకోండి, అక్కడ కాల్ అనుకోండి ఎగ్జాంపుల్, మార్కెట్ అంతకంటే పెరగదు ఆ ఎక్స్పైరీకి అని యాంటిసిపేట్ చేస్తున్నారు, అందుకని అంత హెవీగా రైట్ చేస్తున్నారు. కాబట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. అలాగే ఇప్పుడు 0.5 డెల్టా 0.25 డెల్టా బట్టి కూడా కొంతమంది డిసిషన్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ స్ట్రైక్ ప్రైస్ మార్కెట్ ఎక్కడుంది, దానికి ఒక 4 స్ట్రైక్ ప్రైస్ పైన 4 స్ట్రైక్ ప్రైస్ కింద ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయి, ప్రీమియమ్స్ బట్టి ఎటు వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే అది కూడా ఒక టూల్ అనుకోవచ్చు. ఈ చార్ట్ గురించి మనం ఈ చార్ట్ అండ్ ఆప్షన్ చైన్ పెట్టి మనం యాక్చువల్లీ ట్రేడింగ్ మన స్టార్ట్అప్ని స్టార్ట్ చేయగలుగుతాం. సూపర్, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఎఫ్ఎన్ఓ గురించి, ఈక్విటీ గురించి మనం చాలా మాట్లాడాలి ముగించింది. ఇప్పుడు మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే, యాజ్ అ ట్రేడర్ లెర్నింగ్ ఇంపార్టెంట్ మీరు చెప్పినారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ సెషన్. ఈ లెర్నింగ్ని ఎలా స్టార్ట్ చేయాలి? ఇప్పుడు ఈ రోజు నేను స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి ఈ లెర్నింగ్ని? అంటే లెర్నింగ్ కంపల్సరీ, అంతే కదా. మీకు తెలియకుండా ఎలా ట్రేడ్ చేస్తారు అసలు? తెలియకుండా ట్రేడ్ చేయాలంటే ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్. కాబట్టి లెర్నింగ్ అనేది కంపల్సరీ. ఇప్పుడు మనకున్న అడ్వాంటేజ్, ఇప్పుడున్న అడ్వాంటేజ్ అంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి నాలెడ్జ్ పెంచుకోవడం అనేది మరీ అంత కష్టమేం కాదు. అలాగే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా మనకు మంచి దాన్ని సెలెక్ట్ చేసుకునే ఇది ఉండాలి. ఎవరు అందరూ ఏదో చెప్తున్నారని కాకుండా ఆ ట్రైనర్ ఎలా చెప్తున్నారు అంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ దగ్గర కాబట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. సబ్జెక్ట్ అయితే కంపల్సరీ సొంతంగా నేర్చుకుంటారా లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నది పెద్ద ఇది కాదు, కానీ నేర్చుకోవడం అయితే కంపల్సరీ నేర్చుకోవాలి. మీకు నాలెడ్జ్ లేకుండా ట్రేడింగ్ అయితే చేయదు. ఇక్కడ బ్రోకింగ్ ఫార్మ్స్ వాళ్ళు కూడా ఇప్పుడు నాలెడ్జ్ కోసం సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు, దానికి అటెండ్ అయితే ఇంకొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సూపర్. సో ఒక ట్రేడర్గా ఉన్నారంటే ఫస్ట్ మీరు నాలెడ్జ్ గెయిన్ చేయాలి, అండ్ చార్ట్స్ చూడాలి, మీరు స్ట్రాటజీని సెట్ చేయాలి అండ్ ట్రేడ్ చేయాలి. ఇదే మన ప్రాసెస్గా సెట్ చేసాం. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ ఎఫ్ఎన్ఓ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ అండ్ ఇంత నాలెడ్జ్ షేర్ చేసి ధన్యవాద్. థ్యాంక్ యూ సో మచ్.